పువ్వులు అల్లడం నేర్చుకున్న తర్వాత నాకైతే పువ్వుల మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగిందనమాట. ఇంట్లోనే కొన్ని కుండీలలో పువ్వులు కూడా పెంచుతూ ఉన్నాను. దవనం కూడా ఇంట్లోనే పెంచుతూ ఉంటాననమాట. ఈ చెట్టు రీసెంట్‌లీ తీసుకొచ్చాను. కానీ దీనికి చాలా పువ్వులొస్తున్నాయి. దీని పేరైతే నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు. కానీ వచ్చినప్పుడల్లా ఇలా కొన్ని పువ్వుల్ని తెంపుకుంటున్నాను. ఇంకా వీటితోటే సరిపోదు కదా! అందుకనేసి మార్కెట్ నుండి కూడా కొన్ని పువ్వులు తీసుకొచ్చాననమాట. కనకంబరాలు నాకు చాలా ఇష్టం. సో, అవి తీసుకొచ్చాననమాట. ఇప్పుడు సీజన్ అయిపోతే మళ్ళీ ఇవి దొరకవు. అందుకనేసి ఇంకా ఉన్నన్ని రోజులు ఇవి తీసుకొచ్చి అల్లుకుంటున్నాను. నేను చాలా వీడియోస్‌లో చూయించాను ఏ ఏ విధంగా పువ్వులు అల్లుకోవాలనేసి. కానీ నాకు చాలామంది చెప్పారనమాట. కాలిమాల అంటారు దీన్ని. కాలిమాల ట్రై చేయండి అక్క అనేసి. నాకు డీటెయిల్‌గా కూడా పంపించారు ఎలా అల్లుకోవాలనేసి. వాళ్ళందరి కామెంట్స్ చదివిన తర్వాతే ఇది ట్రై చేశాను. ఐ థింక్ ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. అండ్ పువ్వులైతే బాగానే వచ్చాయి అల్లడం తర్వాత. అండ్ ఇది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను 20 రూపీస్ పువ్వులు తీసుకొచ్చాను కదా! ఒక మూరకు వచ్చాయన్నమాట. నార్మల్‌గా మూర పువ్వులైతే 50 రూపీస్ అలా అమ్ముతూ ఉన్నారు బయట. నా పొట్టి జడకు ఇవైతే చాలా బాగా సెట్ అయ్యాయి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.